హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయేది ఏంటంటే, రీఛార్జ్ పోర్టల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్యూ అన్నది కామన్గా ఫేస్ చేస్తున్నారు. సో ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీరేం చేయాలి అన్నది నేను ఇందులో క్లారిటీ ఇస్తాను, సింపుల్గానే చెప్తాను. సో ఫస్ట్గా మీరు చూసుకోవాల్సిందల్లా కూడా ఏంటంటే, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది. ఓకే, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీ వాలెట్లో బ్యాలెన్స్లు ఉంటాయి, బట్ బ్యాలెన్స్ ఉన్నా సరే ఎందుకు అవ్వట్లేదు. సో అది కూడా నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయ్యారు, ఐడిలో లాగిన్ అయ్యారు. సపోజ్ ఇక్కడ సమ్వాట్ ఒక అమౌంట్ ఉంది. ఓకే, ఇది ఎక్కడి నుంచి పోర్టల్ అని కూడా చాలామంది డౌట్ పెడతారు. రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్, క్లిక్ హియర్ టు లాగిన్. ఇక్కడ లాగిన్ చేసుకుంటే డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, వచ్చింది. సో ఇలాగ వచ్చినప్పుడు మీరు ఇక్కడ రీఛార్జ్ సర్వీసెస్ వాడతారు, ప్రీపెయిడ్ రీఛార్జ్. మీ మొబైల్ నెంబరు, ఆపరేటరు, అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోగానే సబ్మిట్ చేయగానే మీకు వచ్చే ఎర్రర్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఉండండి చూపిస్తాను. ఇది ఎంత బ్యాలెన్స్ ఉన్నా సరే, 1000 రూపాయలు బ్యాలెన్స్ పెట్టుకొని నేను 100 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నా సరే, రిక్వెస్ట్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. సో ఈ ఎర్రర్ కామన్గా ఎందుకు వస్తుంది? ఓకే, ఈ ఎర్రర్ కామన్గా రావడానికి కారణం ఒకటేనండి. ఓకే, సో ఈ ఎర్రర్ కామన్గా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా సరే, ఇప్పుడు సపోజ్ ఆలోచించండి, సర్వీస్ మొత్తంలో ఇంత డీటెయిల్గా నేను ఎవరికి డిస్క్రిప్షన్ ఇవ్వను, బట్ చాలామందికి అర్థం కావాలని నేను డీటెయిల్గా చెప్తున్నాను. సపోజ్ కంపెనీ ఉంది. ఓకే, కంపెనీ ఉంది. కంపెనీలో సపోజ్ ఒక 6000 రిటైలర్స్ వేద్దాం ఉన్నారు. ఓకే, కంపెనీ వాలెట్ నీడెడ్. కంపెనీ వాలెట్ అని కూడా అనలేము, వర్చువల్ వ్యాలెట్ అంటాం సింపుల్గా. బ్యాంక్కి, కంపెనీకి సంబంధించి మీడియంగా పనిచేస్తుంది ఇది, పేమెంట్ గేట్వే అన్నిటికీ. ఓకే, ఈ పేమెంట్ గేట్వేలో 6000 రిటైలర్లో అందరి దగ్గర అమౌంట్ ఉండదు. కొంతమంది అమౌంట్ వాడుతూ ఉంటారు, ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. ఓకే, కొన్ని ప్రాసెస్లో ఉంటాయి, కొన్ని సమ్వాట్ ఏదో ఒక ప్రాబ్లం స్ట్రక్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం, అది రీఫండ్ అవ్వడం, లేట్ అవ్వడం. సో ఇలా జరుగుతుంది. ఓవరాల్గా ఒక 2 lakhs వేసుకుందాం. ఇది ఎవరిదో అమౌంట్ కాదండి, ఇక్కడ ఉన్న 6000 మంది కలిపి ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ అనుకుంది. ఇదంతా ఎగ్జాంపులే, ఎంత ఉంటుంది ఏంటి అన్నది నేను క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు ఎంత అయింది? 13/3/2024. ఓకే, ఈరోజు మొత్తం 6000 మంది ఉంటారా, చేస్తారా ట్రాన్సాక్షన్? చెయ్యరు కదా. సపోజ్ ఈరోజు ఒక 2000 మంది రిటైలర్స్, ఉన్నారు. ఓకే, నిన్నటి డేట్లో అంటే 12వ తారీఖులో ఎంతైనా సరే అమౌంట్ ఉండనివ్వండి. సపోజ్ ఈ 2 లక్షలు ఉన్నాయి 12వ తారీఖుకి. 12వ తారీఖు 2 లక్షలు ఉన్నప్పుడు రిటైలర్ రాత్రి కూడా ట్రాన్సాక్షన్ చేస్తారు, మార్నింగ్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేస్తారు. సో అది చేసినప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి, లేదా లేకపోతే రీఫండ్ పెండింగ్లో ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే, కంపెనీ వాలెట్ వెంటనే లోడ్ చేసుకోలేదు. ఓకే, దానికి కొంత సమయం పడుతుంది. మీ పర్సనల్ అకౌంట్ లాగా రన్ అవుతుంది ఇది అకౌంట్. రిటైలర్ వాలెట్స్, వర్చువల్ వాలెట్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నవి, దానికి ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో అది మళ్ళీ రీలోడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసిన కొంతమంది రిటైలర్స్ ఉంటారు. ఆ కొంతమంది రిటైలర్స్కి ఏమవుతుంది, ఏదైతే రీఫండ్ ఉన్నాయి, ఇనిషియేట్ చేసినవి ఏమైనా ఉన్నాయి, మళ్ళీ రీఫండ్ వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే 12 గంటలకు ఒకసారి అప్డేట్ అయ్యింది అనుకోండి. ఓకే, అప్పుడు మళ్ళీ వాలెట్ బ్యాలెన్స్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఈలోపు కాలేదు, నిన్న చేసినప్పుడు ఒక ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. 12/3/2024కి నైట్కి
ఎంత ఉంది, 80,000 అయిపోయింది అమౌంట్. ఓకే, కంపెనీ వాలెట్లో నుంచి 80,000 అయిపోయింది. ఇదేం మేమేం అబ్జర్వ్ చేయం రోజు. ఓకే, ఎప్పుడైనా మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు, ట్రాన్సాక్షన్ బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మనం చెక్ చేస్తాం. ఎందుకంటే ఇది ఆటో రీలోడ్ అవుతుంది. నెక్స్ట్ డేకి ఏమవుతుంది, ఒక్కొక్కసారి అప్డేట్ కాలేదనుకోండి, కొంచెం టైం పట్టింది అనుకోండి, ఈ 2,000 రిటైలర్ల మంది స్టార్ట్ చేస్తారు. ఈ 2,000 మందికి వాలెట్లో క్యాష్ చూపిస్తుంది, బట్ వర్చువల్ బ్యాలెన్స్ లోడ్ అవుతుంది. అది ఆటో 1 or 2 అవర్స్లో క్లియర్ అవుతుంది. సో ఈ 20,000 మంది 2,000 మంది ఏం చేస్తారు, 90,000కి రీఛార్జ్లు ట్రై చేస్తారు. రీఛార్జెస్ ట్రై చేస్తారు. 90,000కి ట్రై చేసినప్పుడు ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ పెరగలేదు కదా, అంటే కంపెనీ వర్చువల్ బ్యాలెన్స్ ఇంకా ప్రాసెస్లో ఉంది. 80,000 ఉన్నప్పుడు 90,000 రీఛార్జీలు కావు, అవుతాయా, అవ్వవు కదా. సో 10,000 డిఫరెన్స్ ఉంది. 10,000 డిఫరెన్స్ ఉంది. ఆ 10,000 డిఫరెన్స్ వల్ల ఇక్కడ మీకు రిజెక్టెడ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. అలాగని మీ డబ్బులు పోయాయని కాదు అర్థం. జస్ట్ కంపెనీ దానికి ఉన్న బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతే. ఇంత అమౌంట్ అయిన తర్వాత మళ్ళీ అది రీలోడ్ అవుతుంది. వీళ్ళు రీఫండ్లు వస్తుంటాయి. రీఫండ్ వచ్చాక మళ్ళీ వర్చువల్ బ్యాలెన్స్ పెరుగుతుంది. లేదు వర్చువల్ బ్యాలెన్స్ ఎక్కువ టైం పడుతుంది అంటే మళ్ళీ కంపెనీ అకౌంట్ నుంచి మళ్ళీ అది రొటేషన్ వస్తుంది. ఇలా ఇంటర్నల్ ప్రాసెస్లు బోల్డ్ ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఇది ట్రై చేసినప్పుడు ఇది రావట్లేదండి, బాగా ఇబ్బంది అయిపోతుంది అంటారా. సో దానికి ఇంకో ఆప్షన్ ఉంది మీకు. ఆ ఇంకో ఆప్షన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఈ అడ్మిన్ పోర్టల్లో వస్తుంది. ఇందులో లాగిన్ అవుతారు. లేదా మీ మొబైల్ యాప్ ఉంది, డిజిసేవ మొబైల్ యాప్ ఉంది, అందులో మీరు ట్రాన్సాక్షన్స్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు, ఇందులోనే చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో పని చేయనప్పుడు ఇందులో చేసుకోండి. కమిషన్ దీంట్లో తక్కువ వస్తుందనే కానీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, మీరు కస్టమర్ని కోల్పోవాల్సిన పని లేదు. దీంట్లోనే చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. 2 మీకు వర్క్ అవుతాయి. ఓకేనా, మీకు ఇచ్చిందే అందుకు, ఒకటి పని చేయకపోతే ఇంకోటి వాడతారని. దీంట్లో ఎక్కువ వస్తుంది కాబట్టి దీంట్లో కంటిన్యూ చేయండి. బట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇదే రావట్లేదని మీరు ఉంటే మీ కస్టమర్ మీకు వేస్ట్ అయిపోతారు కదా. ఏ బిజినెస్లోని ఇన్వెస్ట్మెంట్ కొంచెం డబ్బులు వేయకుండా మీకు రన్ చేసుకుందామంటే అవ్వదు. అప్పుడు వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే అవ్వదు. అట్లీస్ట్ మీరు ఒక ఇందులో 500 అయినా మెయింటైన్ చేసుకోండి. బేసిక్గా ఇది ఇప్పుడు 1,000 అయిపోయింది వాలెట్ బ్యాలెన్స్. సో తగ్గుతుందన్నప్పుడు వేసుకోండి, ఉంచండి. ఏ రోజుకైనా అది మీరు వాడుకోవచ్చు, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. దీంట్లోనే అంతే, ఏ రోజుకైనా మీరు వేసుకోవచ్చు. ఏం టెన్షన్ లేని పని. దీంట్లో అయితే దీంట్లో చేస్తారు, దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో చేస్తారు, సింపుల్. ఓకేనా. సో ఈ బేసిక్ కామన్ థింగ్స్ కూడా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎంతమంది ఉన్నారు, ఎంత జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఏం జరుగుతాయి ఏంటన్నది అవనప్పుడు అక్కడ మీరు మెసేజ్ పెడతారు, మేము మెసేజ్ పెడతాం అంతే. కానీ నేనేంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు, రేపు పొద్దున మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు తెలియాలి, ఓ ఇందువల్ల అవుతుంది, సో నాకేం ఇష్యూ లేదు, నా అమౌంట్ నా దగ్గరే ఉంది. ఓకే, ఇది ఆటోమేటిక్గా మళ్ళీ 2 hours తర్వాత జరుగుతుంది. సో నేను మళ్ళీ ఇంకెవరిని అడగక్కర్లేదు, మిమ్మల్ని ఆ స్టేజ్లో ఉంచుతాను నేను. మీరు మళ్ళీ ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఓకేనా. సో ఇదే గుర్తుంచుకుంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. మీ అమౌంట్కి ఏ ప్రాబ్లము లేదు. ఓకే, ఆ ఇష్యూ వచ్చినప్పుడు 1 or 2 hours క్లియర్ అయిపోతుంది. అది బాగా ఇబ్బంది పెడుతుందంటే ఏం చేయాలి, ఇక్కడ వాడుకోవాలి, ఈ పోర్టల్లో వాడుకోవాలి, మొబైల్ యాప్లో వాడుకోవాలి, లేదంటే ఇక్కడే పని చేస్తుందంటే ఇక్కడే వాడుకోండి. ఓకేనా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.